అమరావతి నిర్మాణంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక చేయూత తదితర అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలను కూడా కలవనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులతో పాటు అమరావతికి కేంద్రం కేటాయించిన 15,000 కోట్లపై చర్చించనున్నారు. నిన్న జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కోరారు. లేదంటే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరంపై సుమారు 50 నిమిషాలు కూలంకషంగా చర్చించారు. అయితే 2014 నుంచి 19 మధ్య ప్రాజెక్టును 70% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2025 కల్లా ప్రాజెక్టు పూర్తవడానికి ఆస్కారం ఉండేదన్నారు. అయితే 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో తీరని నష్టం జరిగిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జల సంఘం హెచ్చరించినా వినకుండా గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లిందని చంద్రబాబు ఆరోపించారు. కాంట్రాక్టర్ను మార్చడం వల్లే పనుల్లో జాప్యం జరిగిందన్నారు. 13 నెలల కాలం పనులు చేయకపోవడం వల్ల ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాలేదని, దీంతో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందన్నారు. ఐఐటి నిపుణులు కాగ్ ఇచ్చిన నివేదికలను ఇదే చెప్పారన్నారు. పాత ఏజెన్సీనే కొనసాగించి ఉంటే 2019 జూన్ నుంచి జూలై నాటికి ఎగువ కాఫర్ డ్యాం పూర్తయ్యేదని, ఈసారి ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. గతంలో డయాఫ్రామ్ వాల్ నిర్మించిన సంస్థకే కొత్త వాల్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒకే ఏజెన్సీ ఉంటే నిర్మాణంపై బాధ్యత ఉంటుందనేది తమ అభిప్రాయమని, ప్రాజెక్టు నాణ్యత భద్రత విషయంలో ఇబ్బంది రాదన్నారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక చేయూత తదితర అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు అమరావతి కావచ్చు, వెనకబడిన జిల్లాలకు నిధులు కావచ్చు, అలాగే పోలవరం అంశానికి సంబంధించి చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం 8 గంటలకు అంటే 7 గంటల 50 నిమిషాల సమయంలో ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 50 నిమిషాల పాటు కూడా చర్చ జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు కావచ్చు, అదేవిధంగా పెమ్మసాని, మరికొంతమంది ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరు. ప్రధానంగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన అంశంలో లోతైన చర్చ జరిగింది. పోలవరం నిర్మాణానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తి చేసేందుకు దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి అవసరమైన అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి మరోసారి తీసుకువెళ్లారు. గతంలో కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పూర్తి నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేశాము. అందులో భాగంగానే వీటికి సంబంధించి అప్రూవల్స్, అదేవిధంగా నిధులను కూడా విడుదల చేయాలనే అంశాన్ని చాలా స్పష్టంగా సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఎక్కడైతే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందో ప్రాజెక్టుల పనుల పురోగతి ఏ విధంగా వెనకబడిపోయింది, పురోగతికి సంబంధించిన అంశంలో ఏ విధంగా గత ప్రభుత్వం వైఫల్యం చెందిందనే అంశాన్ని కూడా వారందరి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఎక్కడైతే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారో ప్రాజెక్ట్ నిర్మాణం చేసే వారిని పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లను తిరిగి మార్చడం వల్లే లోపం జరిగిందనేది కూడా, దానివల్ల జాప్యం జరిగిందని చెప్తున్నారు. దాదాపు 13 నెలల కాలం నుంచి కూడా మొదట ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ప్రాజెక్ట్ నిర్మాణం ఉంది. గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అంటే దాదాపు 5 ఏళ్ల కాలంలో 70% పోలవరం పనులు పూర్తి చేశాము. రెండవ విడతలో గవర్నమెంట్ వచ్చింటే మొత్తం పోలవరం ప్రాజెక్టే పూర్తయ్యనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యం. ఇక ఇప్పటివరకు పోలవరానికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా డయాఫ్రామ్ వాల్ కావచ్చు, అదేవిధంగా అనేక అంశాలలో కావచ్చు, ఎక్కడ కూడా పోలవరానికి సంబంధించి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, ముఖ్యంగా పోలవరానికి అన్ని విధాలు కూడా కేంద్ర సహాయం అందించాలనే అంశాన్ని కూడా వారికి మరోసారి గుర్తు చేశారు. అనంతరం
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా అటువైపు పోలవరం కావచ్చు, అమరావతి పునర్నిర్మాణం కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు నిధులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. గతంలో ఇచ్చిన లోన్స్కు సంబంధించిన అంశంలో ఆ లోన్స్ అంశంలో కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ప్రధానంగా నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోడీతో చర్చించబోతున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి దాదాపు 15,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన అంశంలో కూడా మరోసారి ప్రధాని మోదీతో చర్చించబోతున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం ఉండబోతుంది. 15,000 కోట్ల కేటాయింపుతో పాటు అదనంగా కూడా రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలు, ప్రధానంగా నిధులు ఉంటే ప్రస్తుతానికి సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న నిధులు కావచ్చు, ప్రధానంగా అమరావతి లాంటి రాజధాని తీర్చిదిద్దడానికి అనేక నిధులు అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో కేంద్రం చేయూతనివ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక మంత్రి వద్ద కూడా మరోసారి కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరగబోతుంది. సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు గత 5 ఏళ్లలో ఏమి ఇచ్చారో, 5 ఏళ్ల తర్వాతకి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి అంశాలు కావచ్చు, రాష్ట్ర రాజధాని నిర్మాణం కావచ్చు, నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాజధాని అంటూ లేదు. అమరావతి రాజధాని గత 5 ఏళ్ల కిందటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ప్రధానంగా నిర్మాణాలకు సంబంధించిన అంశంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కూడా అమరావతి కనుమరుగైపోయింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిగా కూడా మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సుదీర్ఘంగా చర్చలు జరపబోతున్నారు. ఈ రోజు షెడ్యూల్కి సంబంధించి మొత్తం ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతకి ఈ రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ బయలుదేరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవీన్, థ్యాంక్ యూ సతీష్.